Hi viewers, welcome to our channel Srinivas Anugraham. Please watch, like, subscribe, share. మార్చి గురువారం రోజున సింహ రాశి వారికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపోతారు. గుండె జల్లుమంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఏం జరుగుతుంది, గుండె ఎందుకు జల్లుమంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను తొలగించుకోండి తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం వచ్చే లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అలానే వీరికి మంచి రాజయోగం కూడా ఉంది. ఇక సింహ రాశి వారికి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. వీరు ఏదైనా అనుకుంటే 100% కూడా అది సాధించేంత వరకు నిద్రపోరు. అయితే వీరికి మంచి ఫలితం, బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు సింహ రాశి వారు. అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా రాత్రి 12 తరువాత జరిగేది మాత్రం ఇదే. అయితే వీరి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది. వీరు ఎన్నో రకాల ఆర్థిక కష్టాలను ఇదివరకు ఎదుర్కొని ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో వీరికి విముక్తి అనేది లభిస్తుంది. అయితే వీరికి కార్యసిద్ధి అనేది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. నూతన వస్తు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు, లాభాలు ఉన్నాయి. అలానే వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మార్పు అనేది జరుగుతుంది. రుణ ప్రయత్నాలు కూడా మంచిగా ఉన్నాయి. ఆలోచనలు మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి కలసి రావు. కొంతవరకు సింహ రాశిలో జన్మించినటువంటి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది వ్యక్తులకి ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవచ్చు. ఎంత శ్రమ పడినా ప్రతిఫలం కూడా ఉండకపోవచ్చు. పనుల్లో ప్రతి బంధాలు కూడా దైవ దర్శనాలు, వ్యాపారాలు కూడా, ఉద్యోగంలో కూడా చికాకులు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు. కొంతమందికి కొన్ని విధంగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉన్నప్పటికీ వీరికి ఇష్టదైవ ఆరాధన అందరికీ కూడా మేలు చేస్తుంది. ఒకవేళ మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే గనక మీకు సింహ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు అనేవి వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటా బయట కూడా ఒత్తిడులు ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
అలానే వివాదాల నుంచి గట్టెక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక సమాచారం ఊరటని కలిగిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి ప్రతిఫలితం కూడా ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారులు భారీ లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకి ఎదురు లేనటువంటి అద్భుతం ఏర్పడుతుంది. ఆర్థికంగా మీరు చాలా వృద్ధి చెందుతారు. ముఖ్య విషయాలు తెలుస్తాయి. మీకు ఉన్నటువంటి ధన వస్తువులు, ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పరిచయాలు, దైవ దర్శనాలు, వ్యాపారాలు అనేవి ఎక్కువగా చేస్తారు. ఉద్యోగంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అలానే బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా సింహ రాశి వారికి సాఫీగా సాగుతున్నప్పటికీ చికాకులు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం కూడా అందుకుంటారు. కుటుంబంలో వివాదాలు కూడా సర్దుకుంటాయి. అలానే దైవ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం లభిస్తుంది. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించవు అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ప్రతిబంధకాలు, అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారులు కూడా ఉద్యోగంలో కొత్త సమస్యలను తలెత్తే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కొన్ని చిన్న విభేదాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క జీవితంలో వీరి ఇంట్లోకి ఏ దైవశక్తి వస్తుంది అంటే గనక అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీరి ఇంట్లోకి ధనాన్ని కనక వర్షాన్ని కురిపించే లక్ష్మీదేవి రాబోతూ ఉంది సింహ రాశి వారి ఇంట్లోకి. ఖచ్చితంగా ఈమె వచ్చినప్పుడు ఈ దేవత వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఏ సమయంలో ఏదైనా శబ్దం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గజ్జెల శబ్దం వినిపిస్తుంది. 100% కూడా చిన్నగా అయినా సరే గజ్జెల శబ్దం వినిపిస్తుంది. అలానే ఒక మంచి సువాసన వస్తుంది. ఇంట్లో ధూపం వేయకపోయినా సరే ధూపం వేసినట్లుగా మంచి సువాసన అనేది వస్తుంది. అలానే అమ్మవారు ఇంట్లోకి వచ్చినా లేదా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా సరే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నా సరే ఇంట్లో సువాసన రావటం కానీ లేదా ఇంట్లో మంచి అమ్మవారు ఉన్నారు అనేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ రావటం కానీ, ఇంట్లో ఎవరు లేకపోయినా గజ్జల శబ్దం వినిపించటం కానీ, దీపం మునుపటి కంటే కాంతివంతంగా వెలగటం కానీ, అలానే ఇంటి ముందుకి గోమాత రావటం కానీ ఇలాంటి సంకేతాలు వస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అని గుర్తుంచుకోవాలి. అమ్మవారు ఇంట్లోకి వస్తే మరి ఏం చేయాలి అంటే సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి. మూగ జీవులైనటువంటి గోమాత అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక గోమాతకి ఆహారాన్ని పెట్టాలి. గోమాతకి ఆహారం పెట్టడం వల్ల తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. గోమాతకి ఆహారం పెట్టడం వల్ల మంచి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. గోమాతకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా అని చెప్పుకోవచ్చు. అయితే గోమాతని ఈ రోజున పూజిస్తే అంటే మార్చి 27వ తారీఖు గురువారం రోజున గోమాతను పూజిస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సింహ రాశి వారు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. తెలుసుకున్నారు కదా, మార్చి 27వ తారీఖు గురువారం రోజున సింహ రాశి వారికి అర్ధరాత్రి ఏ దేవత వస్తుంది అని లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఇలాంటి నియమాలు పాటించాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.